ఊర్లో ఎవరి ఇంట్లోనన్న పండుగైనా ఇంకే ఫంక్షన్ అయినా ఊర్లో అందరిని పిలుచుకొని మా సంబరంగా చేసుకుంటారు. జరంత పతారా ఉన్నోళ్ళైతే పక్కూరి సర్పంచ్ కాంచలి మొదలు పెడితే ఎమ్మెల్యేలను ఎంపీలను సుతా పిలుచుకుంటారు. అగో అచ్చం అసొంటి కార్యమే పెట్టుకుంది తెలంగాణ సర్కార్ సుత. ఇంతకు అది ఏం కార్యం, ఎవరెవరు వస్తుర్రు, ఏమేం చేయబోతుర్రు అరుసుకోవాలి కదా. రేపటి నుంచి ఫ్యూచర్ సిటీ గ్లోబల్ సమ్మిట్ హైదరాబాద్ శివాలరా జోరుంటది. 2 రోజులు నడిచే మీటింగ్ కు దునియా దేశాలకెళ్లి పెద్ద పెద్ద కంపెనీలు ఓనర్లు, సీఈఓలు, బాసులు పెట్టుబడి పెట్టేటోళ్ళు, బిజినెస్ ల గురించి బగ్గా తెలిసిన వాళ్ళు 1000 మంది వస్తారట. మన తాను నుంచి అదాని, అంబానీ కంపెనీల కంచెలు మొదలు పెడితే ట్రంప్ మీడియా కంపెనీ దాకా మొత్తం 4800 మందికి కారట్లయితే పంపిండ్రు. 2047 సంవత్సరం నాటికి తెలంగాణ హాలత్ మారుస్తానికి ఏం చేయబోయేది ఈ మీటింగ్ లో చెప్తుందట మన గవర్నమెంట్. ఇంత పెద్ద కార్యం కాబట్టి ఢిల్లీకి పోయి ప్రధానమంత్రి మోడీ సార్ను, సెంటర్ మంత్రులను, కాంగ్రెస్ పెద్దలను, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిచిరు తప్పకుండా రావాలని. సీఎం రేవంత్ రెడ్డి సార్ వచ్చి అంతా చూసిపోయిండు ముందే. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాన్ సార్ తోటి పాటల ప్రోగ్రామే కాదు, తెలంగాణ పద్ధతులు ఎరకాయేటట్టు కోయ, బంజారా, ఒగ్గుడోలు, మహిళల డప్పు, కోలాటం, పేరిణి డాన్స్ తోటి ఎదుర్కొంటారట వచ్చే పెద్ద చుట్టాలను. మన తిండి, కట్టుబొట్టు కూడా చూపిస్తారట. మాట రాకుంటుంటానికి సకల సౌలతులు చేస్తున్నది సర్కారు. అబ్బా అంత పెద్ద పండుగ మేము చూడొద్దా అనేరు. సోమవారం, మంగళవారం పెద్ద పెద్దోళ్ళతో మీటింగ్లు వచ్చినాక 4 రోజులు సంబరాలు నడుస్తాయి. అప్పుడు ఎవరైనా పోవచ్చు. ఫ్రీ బస్సులు కూడా పెడతారట. ఇయాల్టికైతే గింతే. మీటింగ్ చాలైనాక ఎట్లా నడిచిందో రేపు చెప్పుకుందాం.